62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. బ్రాంకియోటాసిస్ అని సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటున్నారు కదా, సో ఇవి ఎందుకు వస్తాయి, వీటికున్న చికిత్సా విధానాలు? సో సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది జెనెటిక్ కండిషన్ అది. సో అదేంటంటే మనకి జనరల్గా మదర్ నుంచి ఒక బ్యాడ్ జీన్, ఫాదర్ నుంచి ఒక బ్యాడ్ జీన్ వస్తే పిల్లలకి 2 బ్యాడ్ జీన్స్ ఉంటాయి ఆ స్పెసిఫిక్ తత్వానికి. అప్పుడు సిస్టిక్ ఫైబ్రోసిస్ వస్తుంది. ఈ పిల్లలు ఏంటంటే వీళ్ళకి ఫ్రీక్వెంట్గా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో డయాగ్నోస్ అవుతున్నారు సిస్టిక్ ఫైబ్రోసిస్. ఒకప్పుడు వెస్టర్న్ వరల్డ్లో ఉండేది అనుకునే వాళ్ళము, ఇప్పుడు ఇండియాలో యాజ్ కామన్ యాజ్ ద వెస్ట్ అనమాట. సో మనకి ఏంటంటే చాలా మంది పిల్లలు వస్తుంటారు సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇన్ఫాక్ట్ మాది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా దగ్గులు రావడము, గ్రోత్ సరిగ్గా లేకపోవడము, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఈ 3 ఉంటాయి. సో ఇది జెనెటిక్ కండిషన్. అలాగా ప్రైమరీ సిలియరిటిస్ కనీసి అని ఉంటుంది, అది కూడా వెరీ సిమిలర్ జెనెటిక్ కండిషన్. అలా ఒక సెట్ ఆఫ్ జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి విత్ ఈ కాఫ్లు రావడము, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, గ్రోత్ సరిగా లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. దెన్ మనకి ఏంటంటే ఇప్పుడు సిస్టిక్ ఫైబ్రోసిస్ మాట్లాడాము. దెన్ సెకండ్ ఏంటంటే బ్రాంకిక్టసిస్. బ్రాంకిక్టసిస్ ఏంటంటే లంగ్లో ఎప్పుడైనా బాగా సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యి లంగ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో లంగ్ ఏంటంటే ఒక స్పాంజ్ లాగా ఉంటుంది, దాంట్లో హోల్స్ అవి వచ్చేస్తే అది బ్రాంకిక్టసిస్ అంటాం అనమాట. జనరల్గా వెరీ సింపుల్ స్టేట్. వీళ్ళకి ఏంటంటే ఆ లంగ్ ఏరియా డ్యామేజ్ అయ్యి దాంట్లో బాగా ఫ్లెమ్ చేరుకుంటుంది డ్యూ టు మల్టిపుల్ కండిషన్స్. ఏదైనా తట్టుకునే వల్ల కావచ్చు, ఫారెన్ బాడీ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, పోస్ట్ నిమోనియా కావచ్చు, టీబీ వల్ల కూడా కావచ్చు బ్రాంకిక్టసిస్. సో ఇలాంటి పిల్లలు ఏంటంటే బాగా వెట్ కాఫ్ రావడం, బాగా స్ప్యూటమ్ రావడము, ఫ్రీక్వెంట్గా సిక్ అవడము, ఇవి అవుతూ ఉంటాయి. సిటీ స్కాన్లో తెలుస్తుంది బ్రాంకిక్టసిస్ అని. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ క్రానిక్ కాఫ్ ఎవాల్యుయేషన్ అనమాట. సో వాళ్ళలో బయటపడతాయి. ఇది ఏంటంటే మల్టిపుల్ కాజెస్ ఉంటాయి అనమాట. దాన్ని ఐడెంటిఫై చేయాలి, ట్రీట్ చేయాలి.